సంవత్సర సూత్రం ఎంతవరకు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ మధ్యకాలంలో చాలామంది తెలిసి తెలియక చిన్నాన్న పెద్దనాన్న మరి వారి వంశంలో ఉన్నటువంటి ఎవరు చనిపోయినా కానీ తమకు కూడా సంవత్సర సూతకం ఉంటుంది అని భావించి ఆ సంవత్సరం మొత్తం కూడా ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు లేకుండా, దీపారాధన చేయకుండా, దేవాలయాలకు వెళ్లకుండా, పండగలు చేసుకోకుండా ఉంటున్నారు. ఇది శాస్త్ర విరుద్ధము. ఈ విధంగా ఏ శాస్త్రంలోనూ కూడా లేదు. ఇది కల్పితం మాత్రమే. మరి ఎవరు మరణిస్తే సంవత్సరం మొత్తం సూతకం ఉంటుంది, మిగతా వారు మరణిస్తే ఎన్ని రోజుల వరకు ఈ సూతకం పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పిత్రోరబ్ధమశోచం శ్యాన్మాతు షాన్మ సమేవచ మాసత్రయంతు భార్యాయాః తదర్థం భాతృ పుత్రయో అన్యేషాంతు సపిండానా మాసమేక ముదాహృతం అని మనకు శాస్త్ర వచనం. తల్లిదండ్రులు మరణిస్తే ఖచ్చితంగా సంవత్సరము సూతకం పాటించాలి. సవతి తల్లి చనిపోతే కర్మ చేసిన వారు 6 నెలలు సూతకం పాటించాలి. భార్య చనిపోతే కర్మ చేసిన వారు 3 నెలలు పాటించాలి. కుమారుడు చనిపోతే 3 పక్షములు అనగా 45 రోజులు సూతకం పాటించాలి. ఇతర సపెండికులు అంటే పాలివాళ్ళు చనిపోతే కర్మ చేసిన వారికి 1 నెల అశోచం ఉంటుంది. మరి కర్మ చేసిన వారు కాకుండా అదే వంశంలో అంటే పాలివాళ్లకు 10 రాత్రులు మాత్రమే సూతకం ఉంటుంది. మిగతా వారికి వారి బంధుత్వం బట్టి 1 రోజా, 1.5 రోజుల, 3 రోజుల అనే అశోచం ఉంటుంది. కాబట్టి ఇది ఆధారం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో దీపారాధన చేయడం మాత్రం మర్చిపోకూడదు. కాబట్టి ఇది ఆధారంగా చేసుకొని అందరూ కూడా శుభకార్యాలు మానుకోకుండా ఉండండి. శాస్త్రం చెప్పింది మాత్రమే పాటించండి. తత్శాస్త్రం ప్రమాణం. జై శ్రీరామ్.